హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో పార్ట్ 2 వీడియో అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎడిటింగ్స్ చాలా కట్ చేసేసాను, ఎందుకంటే లెందీ వీడియోస్ చూడడానికి ఎవరు ఇష్టపడరు నాకు తెలుసు. బట్ సమ్టైమ్స్ ఏంటంటే ఒక వీడియోలోనే ఒక 20 మినిట్స్ పెట్టేస్తే ఆ వీడియో అయిపోతుంది కదా అన్న ఈ ఫీలింగ్తో నేను అదే 20 మినిట్స్ 18 మినిట్స్ పెట్టాల్సి వస్తుంది ఒక్కొక్క వీడియో. అంటే కొంత ఫారెస్ట్ వీడియో అండ్ బీచ్ వీడియో అలా అనమాట. సో ఇది పార్ట్ 2 అయితే చేసేసాను. అంటే కుకింగ్ వీడియో సపరేట్గా చేద్దాము అండ్ ఫిష్ అన్నీ చూపించిన వీడియో అయితే ఇంకొకటి చేద్దామని చెప్పేసి నేనైతే పార్ట్ 2 అయితే చేసేస్తున్నాను. ఇక్కడ మేకింగ్ ప్రాసెస్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఫిష్ పులుసు అండ్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఫ్రై చాలా బాగుంది, పులుసు కూడా చాలా బాగుంది. ఇంకా మసాలా మనం ఏం వేసుకోవాలి, జీలకర్ర వెల్లుల్లి వేసుకోవాలి కదా పులుసులో అయితే. ఇంకా నేను మసాలా కూడా వేసేసాను అనమాట. అంటే మనం ఇప్పుడు చికెన్ కర్రీలో ఎలా వేస్తామో అది వేసేసాను. అండ్ కింగ్ ఫిష్ పులుసు అంటే అంతవరకు అయితే అంటే టేస్ట్ అయితే నాకు అంత అనిపించలేదు. ఫ్రై అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఫ్రై పులుసు వచ్చేసి ఇప్పుడు మనం బొచ్చు చేపలు తింటాం కదా, సో మన ఊర్లో తిన్న పులుసు టేస్ట్ అయితే రాలేదు. ఇదివరకు అయితే కార్తీక్ ఒకసారి తీసుకొచ్చారనమాట. తన ఆఫీస్ దగ్గర ఉన్న మార్కెట్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. అప్పుడైతే చాలా బాగుంది. అది మరి ఏ చేప అయితే నాకు తెలియదు. ఇంకా ఈ పులుసు అయితే పర్లేదు, సేల్ అయిపోయింది అంటే అయిపోయింది అనమాట. ఆ రోజుకి అయిపోయింది. కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారనమాట, లంచ్కి పిలిచాము. సో ఇంక ముగ్గురిని తినేసాము. అమ్మయ్య ఎలా అయినా అయిపోయింది అని అనుకున్నాను. మరి వేస్ట్ అయిపోతే కష్టపడి వెళ్ళి మేము కుక్ చేసుకుని ఇదంతా మళ్ళీ వృధా అయిపోతుంది కదా, మళ్ళీ నేను ఫీల్ అవుతాను. అందుకని చెప్పేసి అమ్మయ్య అయిపోయింది అని నాకైతే కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేసేస్తున్నాను. ఫిష్ ఫ్రై రకరకాలుగా చేస్తారనమాట. ఇంకా చాలా మసాలాలు అయితే వేసుకుంటారు. కింగ్ ఫిష్ అది ఫ్రైకి బయట నుంచి పేస్ట్ అయితే తీసుకొచ్చారు కార్తీక్ ఫస్ట్ టైము. నేను ఫస్ట్ టైం చేసేటప్పుడు అది అస్సలే టేస్ట్ లేదనమాట. టేస్ట్ చప్పగా ఉంది. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్న మసాలాలు అయితేనే బాగుంటుంది కదా, చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నాకు మిక్సీలో చేసింది కూడా నాకు నచ్చదు. దంచుకునేది ఉంటుంది కదా, దాంతో చేస్తేనే నాకు టేస్ట్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. నేను కష్టపడి ఎంత కష్టమైనా సరే కూడా కుర్చీని దంచి ఇంకా నేను మసాలా అయితే చేసుకుంటాను, ఇన్స్టెంట్గా చేసేసుకుంటాను. స్టోర్ అయితే పెట్టుకోను, మళ్ళీ అది ఫ్లేవర్ మొత్తం స్మెల్ అంతా పోతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా. అందుకని చెప్పి నేను అప్పటికప్పుడు చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ చేపలకి మొత్తం స్టఫ్ అయితే పెట్టేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఇంక ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. బెండకాయలు ఫస్ట్ టైం వేస్తున్నాను. బెండకాయ విత్ చేపలు కాంబినేషన్ అయితే బాగుంటుంది కదా, అందుకని చెప్పి అంటే నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట. ఎప్పుడు వేయలేదు. కింద కూర్చుని కట్ చేస్తున్నాను, నుంచుని కట్ చేయలేక కింద కూర్చుని చేస్తున్నాను. చాలా కంఫర్ట్గా ఉంది. ఎప్పుడు కంఫర్ట్ కదా చూసుకోవాలి మనం, అందుకని కట్ చేస్తున్నాను. అప్పుడప్పుడు కార్తీక్ వచ్చి నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనమాట. ఏం చేస్తున్నావు, అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది అని అన్నీ అడుగుతూ ఉన్నారనమాట. నేనైతే ఆనియన్స్ కట్ చేసేసి ఇంకా కర్రీలోకి ప్రిపేర్ చేసేసుకుంటాను. ఆనియన్స్ కట్ చేసుకున్నది ఆల్రెడీ ఇక్కడ ఉంది, కానీ అది పోయిందనమాట. నాకేమో కళ్ళంట నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అసలు ఆనియన్స్ కట్ చేయడానికి అస్సలు ఇష్టపడను, కానీ తప్పదు కదా, ఇంకా నేనే చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ కట్ చేసుకునేది బుక్ చేస్తే మళ్ళీ అది పోతుందని చెప్పేసి ఇంక నేను దాని జోలికి అయితే పోవట్లేదు. ఇంకా ఒక నిమిషంలో అయితే ఆనియన్స్ కట్ అయిపోతాయి కదా అని చెప్పి ఇంకా నేనే కట్ చేసేసుకుంటున్నాను. ఆ కట్టర్ చూసాను, అమెజాన్లో చూసాను. అవి వాడిన కొన్ని రోజులకి పోతాయి, అందుకని చెప్పి నేను ఇంకా దాని మీద అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. ఇంకా నేను ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను. చాప ముక్కలు వాళ్ళు ఇష్టాసరంగా కట్ చేసేసారు. పీస్ లాగా అనిపించింది నాకు. ఒక 2-3 ముక్కలు అలా అనిపించింది. కొన్ని ముక్కలు బాగున్న ముక్కలన్నీ నేను ఫ్రైకి తీసేసాను. ఇంకా మిగిలిన ముక్కలన్నీ నేను ఇంకా పులుసు అయితే పెట్టేశాను అనమాట.
ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ వేగిపోయిన తర్వాత అప్పుడు టమాటాలు వేస్తాను. ఫస్ట్ ఇవే వేసేస్తే వేగవు కదా. ఇంకొక లైట్గా సాల్ట్ అది వేసేసుకుని ఇంక నేనైతే ఫ్రై అయితే చేసేసుకుని కర్రీ చేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఆ రోజు సండే అని. ఇంకా నాకు మధ్య మధ్యలో దాహం వేసేస్తుంది, వేడి కూడా ఎక్కువ ఉందన్నమాట. ఎగ్జాస్ట్ అయితే ఆన్ చేసేసాను. ఇప్పుడు కొంచెం చల్లగా ఉంది. ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోతున్నాయి అనమాట. మీకు ఒకటి చూపిస్తాను రండి. బయట చాలా వర్షం పడుతుంది, ఇప్పుడైతే తగ్గింది అనుకుంటా. మెయిన్ రోడ్ పక్కనే మా ఇల్లు ఉంటుంది. ఇంకా మీకు అలా చూపించేస్తున్నాను. అక్కడ ఆటో స్టాండ్, అదొక మెయిన్ రోడ్. ఎలా అంటే తెల్లవారుజామున పడింది వర్షం, తర్వాత మళ్ళీ ఇప్పుడు పడుతుంది 11:30 ఆ టైంకి. ఇంకా ఎలా అంటే మణిపాల్లో పడితే ఉడిపిలో పడదనమాట. ఉడిపికి మణిపాల్కి ఒక 5 minutes అంతే, అంతకు మించి ఎక్కువ దూరం ఉండదు. ఎలా ఎలా పడుతుంది అంటే ఒక ప్లేస్లో వర్షం పడుతుంది, ఒక ప్లేస్లో ఎండ వస్తుంది, మళ్ళీ వర్షం పడిన వెంటనే మళ్ళీ ఎండ వచ్చేస్తుంది. అలా ఉంటుంది ఇక్కడ వాతావరణం. మన ఇంటి దగ్గర అయితే పడితే ఇంకా కంటిన్యూగా పడుతూనే ఉంటుంది కదా వర్షం, తర్వాత ఎప్పటికో ఎండ వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఒక గంటకి వర్షం పడినా ఇంకో గంట ఎండ వస్తుంది, అలా ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు నేను మసాలా అయితే దంచేసుకున్నాను అనమాట. అది అయిపోయింది. ఇంక నేను కారము, పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాసేపు అట్లా మగ్గించిన తర్వాత ఇంక నేను చేపలు అయితే వేసేసుకుంటాను అనమాట. చేప ముక్కలు బాగా కట్ చేసింది అన్న ఇది అయితే నాకు అనిపించలేదు. ఆమె సరిగా కట్ చేయలేదు, 2-3 ముక్కలు పీసులా కట్ చేసేసింది. చేప ముక్కలా ఉంటేనే బాగుంటుంది కదా, మెత్తగా ఉంటుంది. అది ఎక్కడ విడిపోయినా కూడా బాగోదు. కర్రీ బాగానే ఉన్నా కూడా చూడడానికి బాగోదు, తినడానికి కూడా మనకి మంచిగా అనిపించదు. సో నాకైతే అలా అనిపించింది. నెమ్మదిగా కలుపుతూ ఉన్నాను అనమాట, ఎక్కడ విడిపోతాయా అని చెప్పి. కొన్ని ముక్కలు అయితే మంచి అన్నీ నేను ఫ్రైకి అయితే తీసేసాను. ఇప్పుడైతే పులుసు వేసేసుకుంటాను అనమాట. ఇది చింతపండు పులుసు ఉంది కదా, ఇక్కడైతే చింతపండు కొంచెం బ్లాకిష్లో ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఇంకా అదే ఉంది నా దగ్గర. ఇంక నేను అదే చేస్తున్నాను. టేస్ట్ అది బాగానే ఉంది, కాకపోతే కొంచెం నల్లగా ఉంది. కర్రీస్ ఎక్కడ నల్లగా వచ్చేస్తాయని భయం వేసింది, కానీ నీట్గానే బాగానే అనిపించింది అనమాట. ఇంకైతే పులుసు అయితే వేసేసుకుంటున్నాను. ఎక్కువ పులుసు పెట్టమన్నాడు కార్తీక్, నేనైతే పులుసు పెట్టేస్తున్నాను ఎక్కువ. ఇంకా బెండకాయ ముక్కలు ముందే వేసేస్తే మళ్ళీ అవి బాగా పేస్ట్ అయిపోతాయి కదా, టేస్ట్ అనిపించదు. ముక్కలాగా తినడానికి బాగుంటుందని చెప్పి ఇప్పుడే వేస్తున్నాను. అందరూ ఇప్పుడే వేస్తారనుకోండి, బట్ నాకైతే తెలియదు, ఫస్ట్ టైం కదా నేను బెండకాయ ముక్కలు వేయడం. అందుకే ఇంకా వేసేస్తాను అనమాట. టేస్ట్ అయితే చూస్తున్నాను. టేస్ట్ చూడకపోతే ఉప్పు తక్కువ అయినా మళ్ళీ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. నేను అది నేర్చుకుంటున్నాను. ఫస్ట్లో అయితే ఏదో ఉప్పు వేసేసేదాన్ని, లేకపోతే కారం వేసేసేదాన్ని, లేకపోతే చప్పగా ఉండే అనమాట. ఇంకా ఉప్పు ఎక్కువ వేసామని చెప్తూ ఉండేవారు, లేకపోతే ఉప్పు లేదు అని చెప్తూ ఉండేవారు. ఇంకా స్టార్టింగ్ కొంచెం అలాగే ఇబ్బందిగా ఉంటుంది కదా నేర్చుకునేటప్పుడు. స్టిల్ ఇంకా నేను లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకైతే నేను ఇప్పుడు ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట. మసాలా కూడా వేసుకున్నాను, ఇందాక ప్రిపేర్ అయితే చేసుకున్నాను కదా. ఇప్పుడు మసాలా కూడా పట్టించేసి ఇంకా ప్యాన్ మీదే వేసేస్తాను. ఏదన్నా నేర్చుకోవాలి, ఏదైనా చేసేటప్పుడు యూట్యూబ్లో చూస్తూ నేర్చుకునేదాన్ని ఒక్కొక్కసారి. ఇంకొకసారి ఏమో అత్తమ్మకి, అమ్మకి, లేకపోతే అక్క వాళ్ళకి కాల్ చేసి ఎలాగ చెయ్యాలి ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా ఈజీ మెథడ్లో చెప్తారు. అసలు ఇందులో టమాటాలు వేసుకోవాలో వేసుకోకూడదు అనేది కూడా తెలియదు నాకు. ఇప్పుడైతే నేను కరివేపాకు రెబ్బలు వేసుకున్నాను. ఇది నా ఓన్ స్టైలే, నేనే వేసాను అనమాట. ఇలాగ నేను ఎక్కడ చూడలేదు. కరివేపాకులా వేస్తే మళ్ళీ అవి ఫ్రై అయిపోతాయి కదా అని చెప్పి నేను రెబ్బల పరంగా వేసేసాను. ఈ పక్కకి షిఫ్ట్ చేసేసుకున్నాను, ఎందుకంటే బాగా కనిపిస్తుంది అన్న వీడియోలో, మీకు బాగా కనిపించాలని. ఇంకా నేను ఈ పక్కకి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా పక్కన నేను మసాలా వేసేసుకుని ఇంకా తిప్పేస్తున్నాను. ఇంకా ఒక 5 minutesలో అయితే ఆ కర్రీ అయితే దించేస్తాను. ఇప్పుడు ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా పక్కన కరివేపాకు అది వేసేసుకొని ఇంకా నేనైతే దాన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇక్కడ నేను కొత్తిమీర అది వేసేసుకుంటున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది కదా, ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటున్నాను.
ఇక్కడ ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై కూడా అయిపోయిందనమాట. ఫిష్ ఫ్రై నేను టమాటో ముక్కలు అవి వేసుకుని గార్నిష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇది నా ఓన్ స్టైలే, ఎక్కడ చూడలేదు నేను. అంటే ఇవి కూడా మగ్గిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. టమాటో ముక్కలు కొంచెం సలాడ్ లాగా కూడా తినొచ్చు అని చెప్పేసి నేను ఇంకా దాని మీద అయితే పెట్టేశాను. ఇంకా మా లంచ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. ఇంకా మేము ఇట్లా తినేసాం అనమాట. చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.